ప్రైజ్ ది లార్డ్. మునుపు జరగని, ఇకపై జరగని అపూర్వమైన ఘట్టము 2024 సంవత్సరాల క్రితము యూదా బెత్లెహేంలో జరిగింది. అది దేవుడు మానవునిగా ఈ లోకంలో జన్మించుట. యేసుక్రీస్తు వారి జననాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా డిసెంబర్ 25న ప్రపంచంలోని అనేక మంది క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. అయితే కొందరు యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25న జన్మించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉండలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. క్రిస్మస్ అనున్నది 2 పదాల కలయిక. ఒకటి క్రైస్ట్, 2 మాస్. క్రైస్ట్ అనగా క్రీస్తు అని, మాస్ అనగా ఆరాధన అని అర్థం. క్రీస్తును ఆరాధించుటయే క్రిస్మస్. క్రైస్తవులకు డిసెంబర్ 25న మాత్రమే క్రిస్మస్ కాదు, అనుదినము అనుక్షణము క్రిస్మస్సే. అనుదినము అనుక్షణము క్రీస్తును ఆరాధించు వారమై ఉన్నాము.